సరే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మళ్ళీ పెరిగింది. సిల్వర్ కూడా 2,70,000 చేంజ్ ఉంది. సో ఇప్పుడు ఇది మంచి టైం అంటారా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి? ఇది యాక్చువల్‌గా వార్స్ వల్ల జరుగుతుందండి. అమెరికా, ఇరాన్ వార్ వల్ల కొంచెం పెరిగింది. ఈవెన్ గోల్డ్ కూడా మనకి చూస్తే పెరిగింది. సిల్వర్ కూడా 3,00,000 దాకా టచ్ అవుతుంది అంటున్నారు చాలామంది. సో ఇది కూడా ఆపర్చునిటీగా తీసుకోవచ్చు కొంతమంది కావాలంటే. అసలు జనరల్‌గా వార్ వచ్చినప్పుడు ఎందుకు పెరుగుతాయి అంటే, ఇప్పుడు చూడండి చాలా కంట్రీస్‌కి అమౌంట్ కావాలి, ఫండ్స్ కావాలి. వార్ అనంగానే అంత ఈజీ కాదు. అవును. మనం చూడండి ఒక దీపావళి చేస్తేనే ఒకరోజు మనం 10,000 కొంతమంది బర్న్ చేస్తారు ఒక గంటలో. రూ. 5,000 బర్న్ చేస్తారు. ఏవి మన చిన్న ఆటం బాంబులకి. సో అలాంటిది యుద్ధం అంటే ఎంత పెద్ద బాంబ్స్ వాడాలి. కొన్ని వేల కోట్లు అవుతాయి. ఒక్క రోజులోనే 1,000 క్రోర్స్ ఖర్చు పెట్టేది ఉన్నది యుద్ధంలోనే. ఒక్కొక్క రోజుకి వేల కోట్లు ఖర్చు అయిపోతుంటాయి. సో వాళ్ళు వెపన్స్ కొనుక్కోవాలి, ఇంకా కొనాలి అంటే మాత్రం మనీ కావాలి. సో దానికోసం ఏం చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ దగ్గరో లేకపోతే వేరే కంట్రీ దగ్గరో వాళ్ళ గోల్డ్‌ని ప్లెడ్జ్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే మనం గోల్డ్‌ని ప్లెడ్జ్ చేస్తుంటామో స్కేర్సిటీ వస్తుంది గోల్డ్‌కి. అప్పుడైతే స్కేర్సిటీ వచ్చిందో గోల్డ్‌కి ఆ మంతం దాని ప్రైస్ పెరుగుతుందన్నమాట. ఎందుకంటే డిమాండ్ పెరిగింది కాబట్టి. సో ఇదంతా ఒక లింక్. సో అందుకనే ఎప్పుడైనా వార్ వచ్చిందంటే ఫస్ట్ పెరిగేది గోల్డే పెరుగుతుంది. సో మొన్నటిదాకా గోల్డ్ కొంచెం బుల్ రన్ చూసాము. టారిఫ్లు కొంచెం సద్దుమరిగాయి. ఒక బుల్ రన్ వస్తుంది అనగానే మళ్ళీ మార్కెట్‌లో గోల్డ్ ప్రైస్ తగ్గడం చూసారు జనాలందరూ. సో పానిక్ అయ్యారు. మనం అయ్యో గోల్డ్ పడిపోతుందేమో అని చెప్పి. మళ్ళీ వార్ సిచ్యుయేషన్ రాగానే మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. ఓకే. సో ఇది కూడా మనకు ఒక 2-3 మంత్స్ ఉండే అవకాశం అయితే ఉందండి. కొంచెం ఎప్పుడైతే ఈ వార్ లైక్ సిచ్యుయేషన్ కొంచెం తగ్గేంత వరకు కూడా మనకి ఇట్లా గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్‌లో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. దీన్ని గెయిన్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని. ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్‌లో మీకు లాస్ట్ 2-3 మంత్స్ కూడా మార్కెట్ పెరుగుతుంది. గోల్డ్ మార్కెట్ డెఫినెట్‌గా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ వార్ అనేది కొంచెం స్టేబుల్ అవుతుందో అప్పటిదాకా అయితే పెరుగుతుంది. సో మనకి చూస్తుంటే కొంచెం తగ్గేటట్టే లేదు. అట్లీస్ట్ ఒక 2 మంత్స్ దాకా ఉంటుందండి.